డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కొత్తపేట కపిలేశ్వరం సరిహద్దు గ్రామాల్లో ఉచిత ఇసుక పేరుతో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని గ్రామస్తులు రైతులు ఆందోళన చేపట్టారు. లంక గ్రామంలో ఏర్పాటు చేసిన అనధికార ఇసుక ర్యాంపు నిలుపుదల చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. కపిలేశ్వరం తహసీల్దార్ చిన్నారావు అంగర ఎస్ఐ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రైతులు గ్రామస్తులు కలిసి అధికారులతో తమ గోడు విన్నవించుకున్నారు. అడ్డు అదుపు లేని ఇసుక తవ్వకాలతో అటు పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామస్తులు రైతులు వాపోయారు. అంతేకాకుండా భూగర్భ జలాలు కూడా పాతాళానికి పడిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వరద సమయంలో వందలాది ఎకరాల నది గర్భంలోకి కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ చిన్నారావు వారితో మాట్లాడి సమస్యను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. వేరే చూడాలంటే 4-5 బళ్ళు పెద్ద బళ్ళు తోలేరు, అక్కడికి వెళ్ళిపోయి చూద్దాం. అది జనవరి 9వ తారీఖుని నైట్ ఇది కాపలా కాసారు వీళ్ళందరూ రైతులు. దౌర్జన్యం అండి. అగో సిమెంట్ రాళ్ళు ఎరగొట్టేశారు. అది రైతుల బాట అండి. మామూలుగా రైతుల పొలాల నుంచి బాట వేశారు. సబ్ డివిజన్ చేయలేదండి. ఇది సబ్ డివిజన్ చేసినప్పుడు గోదావరికి ఎఫ్ఎల్సి సొసైటీకి రైతులు నడవటానికి పశువులు వెళ్ళటానికి బాట తీయలేదండి. తీయకపోతే మరి ఎప్పటి నుంచో బాట ఉంది, పూర్వం నుంచి ఉంది. ఆ బాట తీయాలి కాబట్టి తీయలేదు. కాబట్టి ఎంత బాట అయితే మీరు తీస్తారో ఆ మిగిలి భూమి మా రైతులు ఇద్దరికే మనం అడుగుతున్నాం. రెండోది దొంగ తోలకాలు ఆపాలండి. రైతులు తోలేస్తున్నారు. మరి రైతుల సమయాన్ని మేము లోకల్ మొత్తం కత్తిలు కర్రలతో ఉంటున్నారు. ఇది వరకు జ్వరాలకే నరికేసారు. ఇప్పుడు బాట మేజర్ పార్ట్ ఈయన చేతిలో ఉంది, ఈయన దాంట్లో ఉందండి. తర్వాత యేసు దాని రోవర్లకి సర్టెన్ పీరియడ్ ఉంటుందండి. అది ల్యాప్స్ అయిపోయింది. అది మళ్ళీ రెన్యూల్ చేపిస్తే మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. అప్పుడు వరకు మనకి మరి మీరు మీ గొడవలు మేము గొడవలు రైతులు గొడవ లేదండి. మాకు ఇచ్చిన సొసైటీ ఎక్కడ ఉందండి? సొసైటీ ఉందా? తోటతురు ముత్తలను అడ్డుకట్టేసి ర్యాంప్ ఆపేశారు. ఊరు ప్రజలందరూ కూడా వచ్చామండి. మళ్ళీ అది కూటమి ప్రభుత్వం తప్పు కదండి. అది మళ్ళీ అదే ప్రభుత్వం మళ్ళీ వచ్చండి, మళ్ళీ బాట చేసి జోగేశ్వర గారు ఫోన్ చేస్తే ఏ ఎదవేసాడు ర్యాంప్ అని అడిగాడండి ఆయన. అలాంటి మరి అన్న మరి ఇది ఇప్పుడు పొద్దు నుంచి ఎవరు రాలేదండి అక్కడికి. తోలుగులు కూడా రోజు తోలుగులు ఈ రోజు కూడా తోలాలి కదండి. తడుపుతున్నారండి. రాలేదు. మేము ఏమైనా పర్మిషన్ సొసైటీ రైతులకి సొసైటీ ఉంటే మాత్రం నేను అబ్జెక్ట్ చేయనండి. అలా డిపార్ట్మెంట్ గా ఉందని అనాథరైజులుగా చేస్తున్నారని చెప్తున్నారు. అనాథరైజులుగా కెమెరా ఎవరు ఇట్టారో వాళ్ళకి తెలియదు. ఎన్నాళ్ళ నుంచి సంవత్సరాల నుంచి ఉంటుంది. మీ చేలో పెట్టినప్పుడు మీకు తెలియకపోతే బయట వాళ్ళకి మాకేం తెలుస్తుందండి? ఇప్పుడు మీ చేలో ఉంది. డిపార్ట్మెంట్ ఎందుకు పెడతారండి? డిపార్ట్మెంట్ ఆగండి, మీరు ఆగండి. చెప్తున్నాను కదా, ఆయన అడిగిందని చెప్తున్నాను. అది డిపార్ట్మెంట్ పెట్టిందామని రండి చెప్పండి. గతంలో 2014లో మీరు శాండ్ చేశారండి, తోలేరండి. ఎలా తోలేరు? ఇలా తోలుకుంటే ఏం చెప్పారు? మీరు కాగితాలు తీసుకురామంటే కాగితాలు తీసుకురాలేదండి. మీరు ఎవరై మీ కాగితాలు కాగితాలు పట్టుకోలేదండి. మీరు కాగితాలకి మీరు డాక్యుమెంట్ ఏమైనా ఉంటే పట్టుకోండి అన్న. అంటే వానపల్లికి నారాయణకి సంబంధించిన ఏరియా ఇది. ఏమంటే ఇంచుమించు 2000 ఎకరం ఉంటుంది. దీంట్లో కొన్ని రొప్పులు అవి ఉంటాయి. అట్లనే మేకలు గుడ్లు నీళ్ళు తింటూ ఉంటాయి. జంకులు ఉన్నాయి. ఉన్న మంచి పొలాలు ఉంటే అది చేసుకునేవాళ్ళు. మన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యంగా తోలెత్తుంటే మట్టి ఇసుక అప్పుడు జోగేశ్వరరావు గారు, తెలుగుదేశం నాయకుడు బండా సత్యనారాయణ గారు అప్పుడు వాళ్ళ నుంచి పట్టుకుని మేమందరం బతిమని తీసుకొచ్చి మేమందరం ధర్నా చేసి వంటలు పెట్టుకుని అప్పుడు దాన్ని పందించి ఆపేమండి. ఆగింది అప్పుడు. ఏమంటే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ కుటుంబ ప్రభుత్వం వచ్చింది. నేను నగ్గించేది కుటుంబ ప్రభుత్వం అని. మరి కుటుంబ ప్రభుత్వం మమ్మల్ని కాపాడాలి ఏంటండి.
ఇప్పుడు మా ఊరికి దగ్గరలో ఉంది గోదావరి. ఇలా తీసుకుపోతుంటే రేత్రపాలు మీరు ఎక్కడ కాపలకాయకి మాకు పొలాలు పోయి మాకు తింటా కూలి లేక ఇంకా ముందుకు వస్తే కొంపలు కూడా కూలిపోతాయండి. మరి ఆ కొంపలు కూలిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలో ఈ పిల్లలు ఎక్కడ బతకాలో మాకు అర్థం కాదు. అందుకని ప్రభుత్వం మా మీద దయ ఉంచి ఏంటి ఇంకా దీని మీద కట్టుబడి చేయాలని వాళ్ళ ఎవరైతే మట్టి మసిక తవ్వుతున్నాడో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పేరు బండారు వెంకటేశ్వరరావు అండి. నేను వాడపురం గ్రామం వస్తుంది. నాకు కపిలేశ్వరం శివారు బోళ్ళం గ్రామంలో కూడా నాకు భూములు ఉన్నాయండి. నా భూముల్లో అప్పుడు జరాయితీ భూమిలో నుంచి కూడా ఈ ఇసుక కోసం బాటాలో జరాయితీ భూమి నుంచి కూడా వేయటం జరిగింది. గతంలో వేసినప్పుడు కూడా మేము అబ్జెక్షన్ చెప్తే అప్పుడు ఆఫ్ చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, మరి ఇంకా బయట వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు దౌర్జన్యంగా మళ్ళీ బాట వేసి మళ్ళీ ఈ ఇసుకనే తవ్వకానే చేయడం మొదలు పెడుతుంది. ఇటు నారాయణ గ్రామం కానీ, అటు వానపల్లి గ్రామం కానివ్వండి, ఇటు వాడపాలెం కానీ, కేదాలయం గ్రామం కానీ ఇవన్నీ నదీ పథకంలో కలిసిపోవడం మాత్రం ఖాయమండి. దీన్ని గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం స్పందించి దీన్ని ఆపవలసిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాం. పురం మండలం నారాలంక గ్రామం, వాడపాలెం, వానపల్లి సరిహద్దు గ్రామాల రైతులు, గ్రామాల ప్రజలు కలిపి మేము విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. ఇక్కడ 2000 ఎకరం సరిహద్దులు లంక గ్రామాలన్నీ ఉన్నాయి. ఈ పంట భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ప్రయత్నం చేస్తే మేము కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాం. దాన్ని అతిక్రమించి మళ్ళీ కొంతమంది మట్టి మాఫియాలు ఈ మట్టి గొరకిసుక రాత్రులు తోలుతుంటే మేము ఆపగలుగుతున్నాం. మాకు శక్తి సరిపోవట్లేదు. మేము అధికారులకి అర్జీలు పెట్టుకోవడం జరిగింది, కానీ ఎవరో స్పందించట్లేదు. ఇలాగే కొనసాగితే ఈ ముందు ఈ మట్టి అంతా పోతే లంక గ్రామాలు కొట్టుకుపోతాయి, మా భూములు కొట్టుకుపోతాయి, తర్వాత నారాలంక కూడా కొట్టుకుపోద్ది, కేదార్లంక కొట్టుకుపోద్ది. మీరు అధికారులు అందరూ స్పందించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాం.